ఒకప్పుడు ఓపెన్ ఏఐలో పనిచేసిన కొంతమంది శాస్త్రవేత్తలు ఏఐ చాలా వేగంగా పరిగెడుతుంది, కానీ సేఫ్టీ గురించి ఎవరూ సీరియస్ గా ఆలోచించడం లేదు అని భావించారు. ఆ ఆలోచనతో బయటకు వచ్చిన ఒక కొత్త కంపెనీని ప్రారంభించారు. ఇవాళ ఆ కంపెనీ పేరు ఆంథ్రోపిక్. వారి క్లౌడ్ ఏఐ చాట్‌జీపీటీకి అతిపెద్ద ప్రత్యర్థిగా మారింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 2026లో ఆంథ్రోపిక్ విలువ ఓపెన్ ఏఐ కంటే కూడా ఎక్కువ స్థాయికి చేరుకుంది. అసలు ఈ ఆంథ్రోపిక్ ఎవరు? క్లౌడ్ ఎందుకు అంత ప్రత్యేకం? మరి ఈ కంపెనీ మన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయబోతుంది తెలుసుకుందాం. కంపెనీ ఇంట్రడక్షన్. ఆంథ్రోపిక్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ మరియు ప్రోడక్ట్ కంపెనీ. ఇది ప్రధానంగా క్లౌడ్ అనే ఏఐ ఎస్టేట్ను తయారు చేసింది. క్లౌడ్ ని చాలా మంది చాట్‌జీపీటీకి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు. కానీ ఆంథ్రోపిక్ లక్ష్యం కేవలం శక్తివంతమైన ఏఐ తయారు చేయడం కాదు, సురక్షితమైన ఏఐ తయారు చేయడం. అంటే ఏఐ మనుషులకు ఉపయోగపడాలి, నష్టం చేయకూడదు. అదే వారి ప్రధాన ఫిలాసఫీ. వై వాజ్ ద కంపెనీ ఫౌండెడ్? 2020-2021 సమయంలో ఏఐ రంగం వేగంగా మారుతుంది. పెద్ద భాషా మోడల్స్ రోజు రోజుకి శక్తివంతంగా మారుతున్నాయి. కానీ ఒక ప్రశ్న అందరినీ ఆందోళన గురిచేసింది. ఏఐ చాలా తెలివిగా మారితే అది తప్పుగా పనిచేస్తే మన నియంత్రణలో ఉంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ఓపెన్ ఏఐలో కొంతమంది పరిశోధకులు బయటకు వచ్చారు. వారికి ఏఐ సేఫ్టీ పై మరింత దృష్టి పెట్టాలనే భావన వచ్చింది. అలా 2021లో ఆంథ్రోపిక్ జన్మించింది. ఫౌండర్ స్టోరీ. ఆంథ్రోపిక్ కథలో ప్రధాన పాత్ర డారియో అమైండియా. అతను ఒక ప్రముఖ ఏఐ పరిశోధకుడు. అతని సోదరి డానియెల్లా అమోడి కూడా సహ వ్యవస్థాపకురాలు. వీళ్ళిద్దరూ ఓపెన్ ఏఐలో కీలక స్థానాల్లో పనిచేశారు. డారియో ఓపెన్ ఏఐలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ రీసెర్చ్ గా పనిచేశాడు. కానీ ఏఐ అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందో చూస్తూ సేఫ్టీకి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత అవసరమని భావించాడు. అది చాలా రిస్క్ నిర్ణయం. ఎందుకంటే ఓపెన్ ఏఐ ఇప్పటికే ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి ఏఐ సంస్థల్లో ఒకటి. అక్కడి నుంచి బయటికి రావడం చిన్న విషయం కాదు. కానీ పెద్ద విజన్ ఉన్న వాళ్ళు సౌకర్యం కంటే లక్ష్యాన్ని ఎంచుకుంటారు. అదే ఆంథ్రోపిక్ ప్రారంభానికి కారణమైంది. కంపెనీ జర్నీ. 2021 కంపెనీ స్థాపన. 2022 క్లౌడ్ మొదటి వర్షన్ ట్రైనింగ్ పూర్తయింది. కానీ వెంటనే విడుదల చేయలేదు. ముందు సేఫ్టీ టెస్టింగ్ చేశారు. 2023 క్లౌడ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 2024 క్లౌడ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 2025 క్లౌడ్ కోడ్ వంటి ఉత్పత్తులు వచ్చాయి. 2026 ఆంథ్రోపిక్ ప్రపంచంలోని అత్యంత విలువైన ఏఐ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. ఫస్ట్ ప్రోడక్ట్. ఆంథ్రోపిక్ మొదటి ప్రధాన ఉత్పత్తి క్లౌడ్. కానీ వారు తొందరపడి విడుదల చేయలేదు. ఎందుకంటే ముందు సేఫ్టీ తర్వాత మార్కెట్ అనేది వారి విధానం. ఇది కొంతకాలంగా వారికి నష్టాలలో కనిపించింది. ఎందుకంటే చాట్‌జీపీటీ అప్పటికే భారీ విజయాన్ని సాధించింది. కానీ తర్వాత అదే నిర్ణయం వారి ట్రెండ్కు విశ్వాసాన్ని తీసుకొచ్చింది. ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఆంథ్రోపిక్ ప్రపంచానికి కేవలం ఒక చాట్బాట్ ఇవ్వలేదు, ఒక పూర్తి ఏఐ ఎకోసిస్టమ్ను నిర్మిస్తోంది. క్లౌడ్ సాధారణ ప్రశ్నలకు సమాధానాలు, రచనలు, రీసెర్చ్, విశ్లేషణ. క్లౌడ్ కోడ్ ప్రోగ్రామర్స్ కోసం కోడ్ రాయడం, బగ్స్ గుర్తించడం, సాఫ్ట్వేర్ నిర్మించడం. క్లౌడ్ ఏపీఐ డెవలపర్స్ తమ యాప్స్ లో క్లౌడ్ ని ఉపయోగించుకోవచ్చు. ఎంటర్ప్రైజెస్ సొల్యూషన్స్ పెద్ద కంపెనీల కోసం ప్రత్యేక ఏఐ సేవలు. రెవెన్యూ మోడల్. ఆంథ్రోపిక్ డబ్బులు ఎలా సంపాదిస్తుంది? సబ్స్క్రిప్షన్ ప్లాన్స్, క్లౌడ్ ప్రీమియం ప్లాన్స్. ఏపీఐ యూసేజ్. డెవలపర్స్ క్లౌడ్ ఉపయోగించిన కొద్దీ చెల్లిస్తారు. ఎంటర్ప్రైజెస్ కాంట్రాక్ట్స్. పెద్ద కంపెనీలు కోట్ల రూపాయలు విలువైన ఒప్పందాలు చేస్తాయి. క్లౌడ్ పార్ట్నర్షిప్స్. అమెజాన్, గూగుల్ వంటి సంస్థలతో భారీ భాగస్వామ్యాలు ఉన్నాయి. గమనించండి, ఆంథ్రోపిక్ ప్రధాన ఆదాయం ప్రకటనల వల్ల కాదు, ఏఐ సేవల వల్ల. బిగ్గెస్ట్ మిస్టేక్స్ అండ్ ఛాలెంజెస్. ఆంథ్రోపిక్ కూడా తప్పులు చేసింది. క్లౌడ్ కొన్ని సందర్భాల్లో అలిగేషన్స్ ఇచ్చింది, అంటే లేని సమాచారం నిజంలా చెప్పింది. ఇది ఏఐ రంగంలో సాధారణ సమస్య. ఇంకా చాలా శక్తివంతమైన మోడల్ విడుదలలో ఆలస్యం చేయడం వల్ల కొద్ది మంది మార్కెట్ను కోల్పోయారు అని విమర్శించారు. కానీ ఆంథ్రోపిక్ సమాధానం ఒకటే, సేఫ్టీ ఫస్ట్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ 1. ఆంథ్రోపిక్ ను స్థాపించిన వారిలో చాలా మంది ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగులు. ఫ్యాక్ట్ 2. క్లౌడ్ పేరు ఇన్ఫర్మేషన్ థియరీ తండ్రి అయిన క్లౌడ్ సెనానో గౌరవార్థం పెట్టారు. ఫ్యాక్ట్ 3.
క్లౌడ్ని తయారు చేయడంలో కాన్స్టిట్యూషనల్ ఏఐ అనే ప్రత్యేక విధానాన్ని ఉపయోగించారు. అంటే ఏఐకి ఒక రకమైన రాజ్యాంగం నేర్పినట్టే. లేటెస్ట్ అప్డేట్స్ 2026 2026లో ఆంథ్రోపిక్ భారీ వార్తల్లో నిలిచింది. కొన్ని రిపోర్ట్ల ప్రకారం కంపెనీ విలువ దాదాపు $1 ట్రిలియన్ చేరువైంది. క్లౌడ్ కొత్త వర్షన్లు విడుదలయ్యాయి. కోడింగ్ సామర్థ్యాలు మరింత మెరుగయ్యాయి. అలాగే ఆంథ్రోపిక్ IPO దిశగా అడుగులు వేస్తోందని రిపోర్ట్లు చెబుతున్నాయి. యూస్ఫుల్ టూల్స్ ఫర్ కామన్ పీపుల్. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, నాకు ఆంథ్రోపిక్ వల్ల ఉపయోగం ఏంటి? స్టూడెంట్స్ కి నోట్స్ తయారు చేయడం, సమ్మరీస్, పరీక్షల సిద్ధత, ఎంప్లాయీస్ కి ఈమెయిల్స్, రిపోర్ట్స్, ప్రెజెంటేషన్స్, బిజినెస్ ఓనర్స్ కి మార్కెటింగ్ ఐడియాస్, కస్టమర్ సపోర్ట్ డ్రాఫ్ట్స్, బిజినెస్ ప్లానింగ్, కంటెంట్ క్రియేటర్స్ కి స్క్రిప్ట్స్, టైటిల్స్, థంబ్నెయిల్స్, రీసెర్చ్. అంటే క్లౌడ్ ఒక వర్టికల్ అసిస్టెంట్ లా పనిచేస్తోంది. ఇంపాక్ట్ ఆన్ జాబ్స్ అండ్ ఆపర్చునిటీస్. కొన్ని ఉద్యోగాలు మారవచ్చు. డేటా ఎంట్రీ, బేసిక్ కంటెంట్ రైటింగ్, రొటీన్ కోడింగ్. కానీ కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఏఐ ట్రైనర్, ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐ కన్సల్టెంట్, ఏఐ కంటెంట్ క్రియేటర్, ఆటోమేషన్ స్పెషలిస్ట్. భవిష్యత్తులో ఏఐని ఉపయోగించగలిగిన వారే ముందుంటారు. ఫ్యూచర్ ప్లాన్స్. ఆంథ్రోపిక్ లక్ష్యం కేవలం చాట్బాట్ కాదు. వాళ్ళు ఏఐ ఏజెంట్స్ పై దృష్టి పెడుతున్నారు. అంటే మీ తరపున పనులు చేసే ఏఐ ఫైల్స్ చదవడం, సాఫ్ట్వేర్ తయారు చేయడం, రీసెర్చ్ చేయడం, నిర్ణయాల్లో సాయం చేయడం వారి దీర్ఘకాల లక్ష్యం. పవర్ఫుల్ ఏఐ ప్లస్ సేఫ్ ఏఐ. బిజినెస్ లెసన్స్. ఆంథ్రోపిక్ మనకు నేర్పిన పాఠాలు. లెసన్ 1, అందరూ పరిగెడుతున్న దిశలోనే వెళ్లాల్సిన అవసరం లేదు. లెసన్ 2, ట్రస్ట్ అనేది ప్రోడక్ట్ కంటే ఎక్కువ విలువైన ఆస్తి. లెసన్ 3, మార్కెట్లో పెద్ద కంపెనీలు ఉన్నా కొత్త అవకాశాలుంటాయి. లెసన్ 4, సమస్యను గుర్తించడం కంటే దాన్ని సరైన విధంగా పరిష్కరించడం ముఖ్యం. లెసన్ 5, షార్ట్ కట్స్ కంటే లాంగ్ టర్మ్ విజన్ గొప్పది. కన్క్లూజన్. ఆంథ్రోపిక్ కథ కేవలం ఒక ఏఐ కంపెనీ కథ కాదు. ఇది ఒక ప్రశ్నకు సమాధానం. శక్తివంతమైన టెక్నాలజీని బాధ్యతతో ఎలా అభివృద్ధి చేయాలి. ఓపెన్ ఏఐ ప్రపంచానికి ఏఐ విప్లవాన్ని చూపించింది. ఆంథ్రోపిక్ ప్రపంచానికి ఏఐ సేఫ్టీ ఎంత ముఖ్యమో గుర్తు చేసింది. రాబోయే 5 సంవత్సరాల్లో క్లౌడ్, చాట్‌జిపిటి, జెమినై వంటి ఏఐ వ్యవస్థలు మన పని విధానాన్ని పూర్తిగా మార్చవచ్చు. కానీ చివరికి గెలిచేది ఏఐ కాదు, ఏఐని సరిగ్గా ఉపయోగించడం నేర్చుకున్న మనిషే. అదే ఆంథ్రోపిక్ కథ మనకు ఇచ్చే అత్యంత విలువైన పాఠం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు ఇటువంటి వీడియోస్ కంపెనీస్ గురించి కావాలనుకుంటే ఏ కంపెనీ గురించి కావాలో కింద కామెంట్ చేయండి. నేను కంపల్సరీ ఆ కంపెనీ గురించి వీడియో తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.